ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం మా అందరికీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవ్వాలి, ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం రూపాంతరం చెందాలి అని చెప్పి స్వామివారి సన్నిధిలో కోరుకోవటం, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. గత 2 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళుతూ ఉందో అదేవిధంగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి, మరిన్ని ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో కల్పించబడాలి, ఇంకా అద్భుతంగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేటటువంటి శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి స్వామివారి సన్నిధిలో వారిని కోరుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ కొన్ని లక్షల మంది భక్తులు ఈ రోజున తిరుమల కొండపైన ఉన్నటువంటి పరిస్థితి. మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేస్తా ఉన్నారు. ఈఓ గారు, జేఈఓ గారు, సిబ్బంది మొత్తం కూడా త్వరితగతిన మరి భక్తులకి దర్శనం కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూసాం. కాబట్టి మరొకసారి స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం మా అందరికీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవ్వాలి, ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం రూపాంతరం చెందాలి అని చెప్పి స్వామివారి సన్నిధిలో కోరుకోవటం, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. గత 2 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళుతూ ఉందో అదేవిధంగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి, మరిన్ని ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో కల్పించబడాలి, ఇంకా అద్భుతంగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేటటువంటి శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి స్వామివారి సన్నిధిలో వారిని కోరుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ కొన్ని లక్షల మంది భక్తులు ఈ రోజున తిరుమల కొండపైన ఉన్నటువంటి పరిస్థితి. మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేస్తా ఉన్నారు. ఈఓ గారు, జేఈఓ గారు, సిబ్బంది మొత్తం కూడా త్వరితగతిన మరి భక్తులకి దర్శనం కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూసాం. కాబట్టి మరొకసారి స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.